ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. విరిగిన హృదయము కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ద లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ సేవ్స్ దోస్ హు ఆర్ క్రష్డ్ ఇన్ స్పిరిట్. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం దేవుని యొక్క సమీపత్వాన్ని మరియు ఆయన రక్షణ స్వభావాన్ని తెలియపరిచేటటువంటి వాగ్దానం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన నివాసము 2 చోట్ల ఉందని లేఖనం మాట్లాడుతుంది. మొదటిగా పరమోన్నతమైన సింహాసనము మీద ఆయన మహిమలో ఉంటాడు. రెండవదిగా విరిగి నలిగిన వారి హృదయాలలో వారి మధ్యన నివాసము చేసేవాడిగా ఉంటున్నాడు. విరిగిన హృదయం అంటే నువ్వు పాపము వల్ల విరిగినప్పుడు పశ్చాత్తాపపడితే దేవుడు నీ దగ్గరకు వచ్చి క్షమించి లేవదీస్తాడు. నువ్వు అనేక పరీక్షల ద్వారా బాధ, నష్టము, ఒంటరితనంలో నువ్వు కృంగిపోయిన నేపథ్యంలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి అతడు ఆదరణ కలుగు చేసి నిన్ను బలపరుస్తాడు. నీ హృదయం పాపము వల్ల విరిగిన, నీకున్న ఇరుకు, ఇబ్బంది, బాధ వల్ల విరిగిన మనుషులు తప్పించుకుంటారు, కానీ యేసయ్య దగ్గరికి వస్తాడు. ఆయన దూరంగా పోడు, నీకు సమీపముగా ఉండేటటువంటి దేవుడు ఆయన. విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు. ఒక తల్లి తన పసిబిడ్డ ఏడిస్తే ఆమె దూరంగా ఉండి పర్వాలేదులే, నెమ్మదిగా ఉండు అని సమాధానం చెప్పకుండా అతని దగ్గరకు పరిగెత్తుకుని వస్తుంది. సరిగ్గా అలాగనే దేవుని స్వభావం. నువ్వు ఆక్రందన చేసినప్పుడు, నొప్పితో నువ్వు పిలిచినప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఎక్కడో ఉండి విరిగిపోయిన నీ బ్రతుకును పర్వాలేదులేని మాట్లాడే దేవుడు కాదు. అతడు నీ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి నిన్ను లేవనెత్తి నీ అపరాధాలను క్షమించి నేను స్థిరపరిచి నిన్ను క్షమించేటటువంటి దేవుడు. విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి అని లేఖనం మాట్లాడుతుంది. అనేక కారణాల చేత, అనేక పరిస్థితుల నేపథ్యంలో నీ గుండె బ్రద్దలైపోయి హృదయం విరిగిపోయిన నేపథ్యంలో ఉండొచ్చు. చెదరిన గుండెలను బాగు చేయగల సమర్థుడు ఆయన. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, జపానులో కిన్సుగి అనే ఒక కళ ఉంది. పగిలిపోయిన పాత్రను పారవేయడానికి బదులు దాన్ని బంగారంతో అతికించి అందమైన పాత్రగా మారుస్తారు. అది మాత్రమే కాదు, కానీ పగిలిన ముందు దాని విలువ ఒక 100 రూపాయలైతే బంగారంతో అతికించిన తర్వాత అది 10,000 రూపాయలు అవుతుంది. నా జీవితంలో దేవుడు కిన్సుగి ఎక్స్పర్ట్. నీ హృదయం పగిలినా, బ్రద్దలైపోయినా ఆయన కృప అనే బంగారంతో దాన్ని అతికిస్తాడు. పగిలిన గాయాలు తొలగిపోవు, కానీ వాటిని గౌరవ చిహ్నాలుగా మార్చగలడు. మునుపటి కంటే నీ విలువ ఇప్పుడు ఎక్కువ చేయగలిగిన దేవుని కృపతో నిన్ను నింపుతాడని గమనించు. నలిగిన మనస్సు ఉన్న వారిని ఆయన రక్షించే దేవుడు. అంటే డిప్రెషన్లో, అవమానముతో, ఆందోళనలతో ఉన్నవారిని కూడా ఆయన విడిచిపెట్టడు, చేర్చుకుంటాడు. దేవుని రక్షణ శారీరకమైనటువంటిది మాత్రమే కాదు, నీకున్నటువంటి ప్రతి భావాన్ని, నీ హృదయాంతరాలలో చెలరేగుతున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఓదార్చి మార్పు చేయగలిగిన దేవుడు. లేఖనములో ఏలియా ప్రవక్తను మనం చూస్తాం. పరిస్థితుల ప్రభావము చేత ఎంతో నిరాశ కలిగి, ప్రభువా ఇంక చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించినప్పుడు
దేవుడు ఆయన్ని తిట్టలే. ఆహారము పెట్టి ఆయన నిద్రపుచ్చి మరలా దారిలో నడిపించాడు. నీ నా జీవితంలో కూడా నువ్వు విరిగిపోయి ఉండొచ్చు, నలిగిపోయి ఉండొచ్చు, ఇక ఇది చాలు నాకని విరక్తి చెంది ఉండొచ్చు. దేవుడు నిన్ను విడివని ఎడబాయని దేవుడు. నీ ఎడల ఆయన ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. మన తలంపుల కంటే ఆయన తలంపులు నీ ఎడల నా ఎడల ఎంతో ఉన్నతమైనవి. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరే వరకు నిన్ను సంరక్షించి పోషించి నడిపించేటటువంటి దేవుడు. ధైర్యము తెచ్చుకో, పరిస్థితుల వైపు చూడకు. ఆయన సమస్తాన్ని సాధ్యము చేయగలగలిగిన దేవుడు, ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా, నీ జీవితంలో విరిగిన పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? నీ ఆర్థిక పరిస్థితులలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆరోగ్యములో, నీ సంబంధ బాంధవ్యాలలో విరిగిన పరిస్థితి ఎక్కడైనా ఉన్నట్లయితే ఇది అనుకూలమైన సమయం. ఆ విరిగిన హృదయాన్ని దేవుని దగ్గర మీరు ఉంచారా? లేక ఇంకా గంభీరంగా మనం దాచిపెట్టుకొని మనం ఉంటున్నామా? నిన్ను దీవించే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. నువ్వు విరిగిన స్థితిలో, ప్రభువా నేను బలహీనుని అని ఆయన సన్నిధులను ఒప్పుకో. ఆయన కేవలం దూరంగా ఉంచే దేవునిగా కాదు, అయ్యా ఈ పరిస్థితుల్లో నా ప్రక్కన నీవు ఉంటావా? నువ్వు ఉండు నాయన, రమ్మని ఆయనను ఆహ్వానించు. నీ కన్నీళ్లు వృధా కాదు సుమా. నీ ప్రతి కన్నీటి బొట్టుని ఆయన ఒక విత్తనంగా వాడతాడు. ఈ నూతన దినము దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. దేవుని దగ్గరికి నువ్వు సమీపముగా వెళ్ళే రోజు. ఇంతవరకు నువ్వు అనేకమైన కన్నీళ్లు కార్చుండొచ్చు. నీ గుండె నీకు కూడా అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ నీ హృదయపు భాషను అర్థం చేసుకునే ఏకైక దేవుడు ఆయన. నా హృదయం విరిగిపోయింది ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు, నీ దగ్గరికి రానివ్వు, నీ సన్నిధిలో నేనుంటానని దేవునితో నిబంధన చేసుకో. ఈ పరిస్థితులలో నిన్ను విడిచిన వారు అనేక మంది ఉండొచ్చు. కానీ హృదయం విరిగినప్పుడు దగ్గరికి వచ్చి దేవుడు ఆయన ఒక్కడే. ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రం. ఈ ఉదయకాలం సూటిగా నాతో మాట్లాడారు. అవును ప్రభా, నా విరిగిన నా హృదయముతో నీ తట్టు చూస్తున్నాను విశ్వాసముతో. నలిగిన మనస్సు నాకు ఉండొచ్చు, కానీ ఈరోజు నీ వాగ్దానం మీద నిలబడుతున్నాను ప్రభా. నీవు నాకు ఆసన్నుడవని నేను సంపూర్ణ విశ్వాసముతో నమ్ముచున్నాను. నా చేతిని పట్టుకొని మీరు నిలవబెట్టి, మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన వెలుగుకరమైన మార్గాల్లో నడిపించి, మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.